ఒక ఎక్స్పీరియన్స్ ఆ ఫిలిం ఎవరికైనా చూసిన వాళ్ళకి. ఆ మెమరీలో ఒక చిన్న కానుక. This is presented by Vijay JB Infra Private Limited. ఈ అన్నమయ్య సినిమా చేసిన తర్వాత నాకు భారవి గారు ఉన్నారు, హీరోట్ అన్నమయ్య కథ. నేను ఈ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు అన్ని ఆయన రోజు ఈవినింగ్ ప్రతి దానికి మీనింగ్స్ అన్ని తెలుసుకుని ఐ యూస్ టు లిసన్. నాకు స్పిరిచువల్ గా బాగా చేంజ్ వచ్చింది. అన్నమయ్య చేసిన తర్వాత ఐ బికేమ్ అ హ్యాపీయర్ పర్సన్. అండ్ అప్పుడు యువర్ వెజిటేరియన్ ఆర్ సంథింగ్ యు వెరీ. అన్నమయ్య చేసేది ఎన్ని ఒక ఎత్తు మనం దాని విలువ ఎవరో కట్టలేరు. అన్ని సినిమాల కంటే కూడా ద బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ. నానా, నువ్వే మా స్ఫూర్తివి, నువ్వే మా ఆర్తివి, తెలుగువారి గుండెల్లో శాశ్వతమైన కీర్తివి. మనం ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ అస్. చావ్ ఫ్యామిలీ అందరూ ఒకటైపోయారు. ఇది నాన్నగారు లాస్ట్ ఫిల్మ్ అని మిడ్ షూటింగ్ లోనే తెలిసిపోయింది. ఆయనకి క్యాన్సర్ వచ్చి, సో వి ఆల్రెడీ న్యూ ఇట్ విల్ బి హిస్ లాస్ట్ ఫిల్మ్. ఏదో ఒక యూనివర్సల్ ఫోర్స్ వచ్చి ఇట్ మేడ్ అస్ పుష్. ఈ సినిమాని ఎలాగైనా హిట్ చేసి నాన్నగారు లాస్ట్ ఫిల్మ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అని. లైఫ్లో ఎప్పుడు పెద్ద ప్రెషర్ లేదు నాకు. ఐ వాజ్ బ్లెస్డ్ విత్ బ్యూటిఫుల్ పేరెంట్స్, బ్లెస్డ్ విత్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. ఓన్లీ ప్రెషర్ ఎవర్ 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 ఐ హ్యాడ్. రాత్రిళ్ళు నిద్ర లేదు దీని గురించి ఆలోచిస్తూ అంటే ఈ సినిమా. నాన్న డబ్బింగ్ ఇంకోళ్ళతో చెప్పించావంటే ఊరుకోను, నేనే చెప్తాను డబ్బింగ్. ఇంట్లో చేసిన ఐసీయూ బెడ్ మీద పడుకుని హీ కంప్లీటెడ్ హిస్ డబ్బింగ్. ఆయనే చెప్పుకున్నారు ఆయన వాయిస్ తోనే. అప్పటికి సినిమా అంతా చూపించాం ఆయనకు. ఆఫ్ కోర్స్ సినిమా చాలా బాగుందిరా అన్నారు. That was అండ్ అలాగే ఫిలిం రిలీజ్ అయింది, తెలుగు ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది అండ్ ఇట్ బికేమ్ హ్యూజ్ హిట్.